ఇవాళ ఏపీలో కోవిడ్ పరిస్థితిపై ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేడు ఏపీలో కోవిడ్ పరిస్థితిపై ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ కాసేపట్లో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగబోతుంది. కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ మరలా ప్రారంభమవుతున్న నేపథ్యంలో కోవిడ్ కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే ఆరోగ్య శాఖ అధికారులతోటి ఈ రోజు 11 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎటువంటి విధి విధానాలు అయితే పాటించారో ఆ విధంగానే మరలా పాటించాలి. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ర్యాపిడ్ కిట్స్ రెడీగా ఉంచాలి. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వార్తలు ఏవైతే వస్తున్నాయో వాటి వల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసినట్లయితే కనుక కేరళలో 300 కేసులు, తెలంగాణలో 18 కేసులు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అధికారులందరికీ కూడా సన్నద్ధమయ్యే విధంగా కూడా ఈ రోజు ఆ రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో మొదటి విడత, రెండో విడత కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శాఖ అధికారులు చాలా అప్రమత్తమై జాగ్రత్తగా పనిచేయడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు ఏదైతే JN1 సబ్ అనేటువంటి ఆ కోవిడ్ లక్షణాలు కనపడుతున్నాయో వాటికి సంబంధించి ఎక్కడికక్కడికి అనుమానిత ఉన్న వారికి చర్చలు నిర్వహించడము, వాటిని జాగ్రత్త తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కూడా సిద్ధం చేయడం జరిగింది. వాటితో పాటు చూసుకుంటే కనుక ఆరోగ్య శాఖ అందరికీ కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే విధంగా తాము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనే విధంగా కూడా తగు సూచనలు చేసే పరిస్థితి ఉంది. జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ జ్వరం కూడా వచ్చినటువంటి వారు ఉంటే కనుక వారిని ముందుగానే కేర్ తీసుకొని, అంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వారికి సరైన వైద్యం అందించాలి అనే విధంగా కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రోజు కోవిడ్ పై పూర్తి స్థాయి రివ్యూ, అంటే చూసినట్లయితే కనుక రాష్ట్ర రోజులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఆరోగ్య శాఖ సన్నద్ధం కావాలి, ఏ విధంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలనే విషయాలపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారు. శ్రీనివాస్, అంటే ఏపీలో ఏమైనా కేసులు నమోదైనట్టుగా ఏమైనా తెలిసిందా అసలు? అంటే ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు ఎక్కడికక్కడికి అప్రమత్తం ప్రకటించారు, ఎక్కడికక్కడికి వెరిఫై చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకొని వచ్చిన తర్వాత అధికారికంగా ఇంతవరకు ఏపీలో మరలా కోవిడ్ కి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి అనేటువంటి అధికారికంగా ప్రకటన అయితే కనుక వెలువడలేదు. అంటే గతంలో చూసినట్లయితే కనుక ఇప్పుడు కేరళ, తెలంగాణ ఇట్లాంటి ప్రాంతాల్లో బయటపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా కోవిడ్ కి సంబంధించినటువంటి ఈ కేసులు నమోదయ్యని ప్రకటన అయితే జారీ చేయలేదు. అంటే ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఏదైనా ఒకరిద్దరికి అట్లాంటి సమస్యలు ఉన్నా కానీ అవి శాంపుల్ స్టేజ్ లో ఉంటాము. వాటికి సంబంధించినటువంటి వింటర్ కావడంతో, చలికాలం కావడంతో నార్మల్ గానే దగ్గు, జలుబు వచ్చే పరిస్థితి ఉంటాయి కాబట్టి ఆ టెస్టుల పరిస్థితుల్లోనే ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి కోవిడ్ అని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనుక లేదు. ఈ రోజు రివ్యూలో అధికారులు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని బట్టి అసలు ఏపీలో ఏమన్నా ఆ కోవిడ్ కి సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయా లేదనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.